అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్ పెంచిస్తామని 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం మరి అధికారంలో వచ్చింది, సంవత్సరం అవుతుంది. ఇప్పటికి కూడా బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ అమలు చేయడం లేదు. 4,000 సంబంధించింది. అదేవిధంగా కొత్తగా చాలామందికి బీడీ కార్మికులకు పెన్షన్ లేని సందర్భం ఉంది. వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఒక పక్క బీడీ పరిశ్రమలో పనిచేసే పని కూడా తగ్గిపోతూ ఉంది. చాలా కంపెనీలు రోజువారీగా పనివ్వడం లేదు. నెలకు వారం రోజులు కూడా పనిస్తలేని సందర్భంలో మరి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ వస్తే కొంత వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సందర్భంగా సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సంవత్సర కాలం సంది మహిళలు మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం జరుగుతూ ఉంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా చూసినట్లయితే 85,000 మంది పిఎఫ్ కార్మికులే మరి ఉన్నారు. అదేవిధంగా నాన్ పిఎఫ్ కార్మికులు చాలామంది ఉన్నారు. మరి వీరందరికీ మరి పెన్షన్ వస్తే పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బంది తొలగే పరిస్థితి. కాబట్టి మరి ప్రభుత్వం బీడీ కార్మికులను మోసం చేయకుండా మరి వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో మరి ఈ వారం 10 రోజులనే పెద్ద ఎత్తున బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీడీ పెన్షన్ అమలు చేయాలని 4,000 పెన్షన్ అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం మరి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించక ముందే వెంటనే ప్రభుత్వం మరి స్పందించి మరి వెంటనే ఈ పెన్షన్ అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ బీడీ కంపెనీలు కూడా పని తక్కువ ఇస్తూ ఉన్నాయి. దాంతోపాటు బీడీ కార్మికుల మీద శ్రమదోపిడీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. అన్ని కంపెనీలలో చాలా మటుకు బీడీ కార్మికుల నుంచి నెలకు ఒక కార్మికుల వద్ద 2,000, 3,000 బీడీ కోతలు తీస్తూ వాళ్ళ కూలీ కోతలు తీస్తూ ఆ రకంగా శ్రమదోపిడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా యజమాని దోపిడీ కూడా పెద్ద కొనసాగుతుంది. వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నెల 30 రోజులు పని కల్పించే విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా రాబోయే కాలంలో బీడీ కార్మికులందరూ ఐక్యతగా చైతన్యంగా మన పోరాటాలకు మన పెన్షన్ గురించి కావచ్చు, బీడీ కార్మికుల యజమాని దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.